దేవాది దేవుడికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ వందనాలు. నా పేరు వసంతరావు. ఇక్కడ నేను ఖమ్మం లోకల్ కానిస్టేబుల్. నేను ఈ లైవ్ ద్వారా చాలా బలం పొందాను, చాలా మేలు పొందాను. ఈ లైవ్ చాలామందిని కూడా పరిచయం చేశాను. ఈ సంపూర్ణ రాత్రి కూడా దగ్గర 34 మందికి సెండ్ చేశాను, చాలామందిని చెప్పాను. ప్రభా, మొదటిసారి సేవకుడు పెడుతున్నాడు, మీ సికింద్రాబాద్ పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, డ్యూటీకి వెసులుబాటు కలవట్లేదు అని చెప్పి నేను ప్రే చేసుకున్నాను. ఉపవాసం కూడా ఉన్నాను. శుక్రవారం రాత్రి 12 వరకు కూడా సరిగ్గా నిద్రపట్టలేదు. మళ్ళీ తెల్లరగట్ల లేచి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయినా. ఇవాళ ఇందాక 11 వరకు కూడా మళ్ళీ డ్యూటీ చేసి వచ్చిన. చాలామంది రావాలి, ఆస్వాదింపబడాలి, దేవుని మహిమపరచాలి. ఈ ఖమ్మంలో ప్రతి నెల గృహకోడికి ఘనంగా జరగాలని నేను బాగా ప్రే చేసిన. దేవుడు అద్భుత రీతిగా గృహకోడిగా జరిగించేందుకు వందనాలు. ముఖ్యంగా నీ థ్యాంక్ యూ చేసి చెప్పడం చాలా మేలు పొందుకున్నా. నేను ఏదైతే క్లిష్టకర పరిస్థితిలో ఉన్నా, నేను చాలామందికి డబ్బులు ఇచ్చా కానీ ఇవ్వలేదు. ఎప్పుడైతే పలికానో అప్పుడు నా అమౌంట్ నాకు వచ్చినాయి. నేను చేస్తున్న ప్రతిరోజు థ్యాంక్ యూ చెప్పడం వల్ల చాలా మార్గం సరళమయ్యి ఉద్యోగం ఏ స్థితిలో ఎక్కడ కష్టమైన పరిస్థితిలో ఉన్నా కానీ నాకు దేవుడు మేలు జరిగించాడు. సింపుల్గా డ్యూటీకి అలా వెళ్ళి అలా వచ్చేవాడిని. నన్ను చూసి చాలామంది కూడా బల పొందేవారు. అయితే ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనం ప్రతి ఆన్లైన్ ప్రేయర్కి మనం ఘనంగా దేవుని మహిమపరచాలి. ఎప్పుడైతే మనం దేవుని మహిమపరుస్తాం, మనం దేవుని మహిమపరుస్తారని అయ్యగారు చెప్పినట్టు మనం అందరం కూడా ఒకే సంఘాన్ని కాకుండా మనం దేవుడు మన స్థానంలోని రక్తాన్ని ఎలా కాచాడో మనం ఆయన స్థానంలో ఉన్నాం కాబట్టి మనం దేవుని మహిమపరిచే విధంగా ఉండాలని కోరుకుంటున్నా. అదేవిధంగా నాకు గర్భఫలం విషయంలో కూడా మొదట బాబునిచ్చాడు దేవుడు, తర్వాత పాపనిచ్చాడు. తర్వాత ఒక బాబునెత్తే నేను సాక్ష్యం మీకు సేవకిస్తా బాబా అని అంటే హార్ట్ బీట్ని బట్టి ఇద్దరని చెప్పేది. అయితే నేనేం చేసిన, ముందే అభిషేక్ సాత్విక్ గారి పేరు పెట్టి పలికాను. ప్రతిరోజు పలికిన. 2 బాబుల్ని సేవకి ఇచ్చాను. బాబు అభిషేక్ సాత్విక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ చేసి చెప్పిన. అద్భుతంగా ఎక్కడ ఎలాంటి టెస్టులు కూడా చేయించుకున్నా, హాస్పిటల్లో ఆపరేషన్ చేయించిన. దేవుడు మహాకృపడు 2 బాబుల్ని ఇచ్చాడు. ఆ 2 బాబుని కూడా నేను సేవకి ఇచ్చాను, దేవుడిని మహిమపరచాలని. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి బిల్లులు రావట్లేదు చాలా సంవత్సరాల నుంచి. నేను ప్రతిరోజు టీఎల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ చేసి, సిలిండర్లు ఇచ్చిన థ్యాంక్ యూ చేసి, మా జీతం పాత జీతం అయిపోయి కొత్త జీతం పెరిగిన థ్యాంక్ యూ చేసి పలుకుతున్నా. అదేవిధంగా మాకు బిల్లులు కూడా అంతే రిలీజ్ అయినాయి. దేవుడు మహాకృపం బట్టి ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్.